what is the proof that my life is pleasing to the Lord, like we heard. మనము విన్నట్లుగా నా జీవితము దేవుణ్ణి సంతోషపరుస్తుంది అన్నదానికి రుజువేంటి? We read in 1 Corinthians 10, verse 1 to 5. మనము చూసినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే, Our fathers, the Israelites who came out of Egypt, passed through the sea, were baptized in the sea, they ate the same spiritual food, drank the same spiritual drink. మన పితరులు అంటే ఇశ్రాయేలు వారు మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిజం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. But God was not pleased with them. For 40 years. అయినా కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. Think if a man stood up here and spoke the truth, one of those Israelites, and said, brothers and sisters, let me give you my testimony. ఒకసారి ఈ విధంగా అనుకోండి, ఆ ఇశ్రాయేలు వారిలో నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి, నేను సత్యం చెప్తున్నాను, నా సాక్ష్యము ఇదిగో వినండి అని ఈ విధంగా చెప్పినట్లయితే, I was a slave in Egypt. నేను ఒకానొకప్పుడు ఐగుప్తులో బానిసగా ఉన్నాను. And I came to the Red Sea. I did not know how to go across. The Egyptians were chasing me. నేను ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాను. ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలియదు. వెనక ఐగుప్తు సైన్యం నన్ను వెంబడిస్తుంది. But God made a way, split the sea, and I walked through it. Once I crossed, He closed up the sea and the Egyptian army was drowned. కానీ దేవుడు మార్గాన్ని తెరిచాడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. నేను దాన్ని దాటి వెళ్ళాను. ఆ తర్వాత ఐగుప్తీయులు వెనకొచ్చినప్పుడు అందులోకి వచ్చి చనిపోయారు. God loves me. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Then I was in the desert, didn't know where to go. ఆ తర్వాత నేను అరణ్యంలోనికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. And I saw a pillar of cloud coming from heaven. ఆకాశం నుండి అగ్ని స్తంభం వచ్చింది. You don't believe this, brothers and sisters? It actually happened. I'm telling you, it happened to me. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజంగా నాకు జరిగింది. అదే నేను చెప్తున్నాను. It led me, not for 1 or 2 days, years and years and years. ఆ విధంగా నన్ను నడిపిస్తూ తీసుకొని వెళ్ళింది ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, అనేక సంవత్సరాలు. And at night it would become a pillar of fire protecting me from wild animals. ఉదయం అయితే మేఘస్తంభము, రాత్రి అయితే అగ్ని స్తంభముగా మారి అనేక క్రూర జంతువుల నుండి నన్ను కాపాడింది. And we couldn't get food in the desert. You know what happened, brothers and sisters? అరణ్యంలో మాకు ఆహారం లభించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం జరిగిందో మీకు తెలుసా? అక్కడ morning food would drop from heaven. ఉదయం చూసిన వెంటనే అక్కడ పరలోకము నుండి ఆహారం కురిసింది. Every day, not 1 or 2 days, 40 years. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఇది 40 సంవత్సరాలు అలా జరిగింది. We didn't have water to drink. Our leader Moses would hit the rock and the water would come out. త్రాగటానికి నీళ్లు లేవు. మా నాయకుడు మోషే కర్రతో ఒక బండను కొట్టిన వెంటనే నీళ్లు వచ్చాయి. Our slippers, sandals, 40 years we wore them in the desert. Our clothes never tore for 40 years. మేము వేసుకున్న చెప్పులు ఆ ఎడారిలో అవి పాడవలేదు. మేము వేసుకున్న చొక్కాలు అవి కూడా చినిగిపోలేదు. 40 సంవత్సరాలు. How much God loves us. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. But would you believe that God is not pleased with this man who is giving it such a testimony? కానీ మరి ఇంత గొప్ప సాక్ష్యం చెప్పిన వ్యక్తిని పట్టి దేవుడు సంతోషించాడా లేదా? Most Christians would sit with their mouth open and say, wow, what a man of God. అనేక మంది క్రైస్తవులు నోళ్లు తెరుచుకొని వింటూ ఉంటారు, ఎంత గొప్ప దైవజనుడు కదా ఆయన అని. What experiences he had. అసలు ఎన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయో కదా అనుకుంటారు. He must be living very close to God. దేవునికి ఎంత దగ్గరగా ఆయన జీవిస్తున్నాడో కదా అనుకుంటారు. God was not pleased with him. అయినా కానీ దేవుడు అతన్ని బట్టి సంతోషించలేదు. He killed him in the wilderness. Believe that? అరణ్యంలో అతన్ని చంపేశాడు. మీకు తెలుసా? Please remember that when you sit with your mouth open watching all these television preachers and these public meetings where they talk about healings and all. Don't be deceived. మీరు బహిరంగ సభల్లోనో లేకపోతే టెలివిజన్ ప్రీచర్స్ వాళ్ళు చెప్పే మాటలు ఇలాంటివి చెప్పినప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మోసపోవద్దు. This man who testified here had more miracles than that man talks about. ఇక్కడ ఈ సాక్ష్యం చెప్పిన వ్యక్తి అక్కడ వాళ్ళు చెప్పేదానికంటే ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తి. And for 40 years, genuine miracles, no fake miracles. 40 సంవత్సరాలు నిజమైన అద్భుతాలు, నకిలీవి కాదు. A man who experienced so many miracles. Not one person, 600,000 people like that. అన్ని అద్భుతాలను చూసిన వ్యక్తి ఒక్కరే కాదు, 6 లక్షల మంది చూశారు ఆ విధంగా. God was not pleased with them. అయినా కానీ వారిని బట్టి దేవుడు సంతోషించలేదు. Don't tell me God answered your prayer miraculously, so God is pleased with me. No, sir. దేవుడు అద్భుతంగా నా ప్రార్థనకి జవాబిచ్చాడు అని చెప్పొద్దు. లేదు. He may not at all be pleased with you, even though he
healed your child from cancer, నీ బిడ్డని క్యాన్సర్ నుంచి రక్షించినా కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉండుండకపోవచ్చు. or delivered you from certain death, or split open a sea for you, he may not be pleased with you. లేక నిన్ను మరణం నుండి తప్పించవచ్చు, లేకపోతే నీ కోసం సముద్రాన్ని రెండుగా చీల్చుండొచ్చు. అయినా కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషించుండకపోవచ్చు. None of us have experienced miracles like these people experienced in the wilderness. God was not pleased with them. వీళ్ళు అనుభవించినన్ని అద్భుతాలు, చూసినన్ని అద్భుతాలు మనలో ఎవరు కూడా చూడలేదు. అయినప్పటికీ వారిని బట్టి దేవుడు సంతోషించలేదు.